మీ వంశీకృష్ణని పెళ్లి చేసుకోవాలంటే మీరు మా అక్క అలివేణిని మీ అరవింద్కిచ్చి పెళ్లి చేయాలి. మీరింకా టెన్షన్ పడకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. మనం సంతోషంగా ఉండొచ్చు. నాన్న వంశీ, నీకు పెళ్లి చేస్తున్నాన్రా. కృష్ణవేణి టీచర్ బొమ్మ అడిగావు కదా, ఆ బొమ్మనే నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను నాన్న. చిరునవ్వులతో వెలిగే సహనం, అచ్చ తెలుగు ఆడపడుచులా నీకది సహజం. అమ్మని కనిపించిన చోటి పుట్టిల్లుగా పెరిగిన పూవమ్మ, నాన్నని మరిపించిన వాడి ప్రేమల్లో ఎదిగిన నువ్వమ్మ. కలలు కన్న సంగమాలకై ఉరకలేయు కృష్ణవేణి, గుండె నుంచి కళ్ళలోకి పొంగుతున్న సాగరాన్ని అడిగి చూడు ఒక్కసారి. అత్తారింటికి దారేది
కృష్ణవేణి కృష్ణవేణి నువ్వు ఉండక్క బయటున్నదేమో నేను చూస్తాను. అలివేణి నువ్విక్కడే ఉండక కానీ రాధాకృష్ణ గారితో మాట్లాడడానికి బయటికి వెళ్ళింది. తర్వాత చూస్తే ఆఫీసర్ లేడు, కృష్ణవేణి లేదు. అలివేణి అలివేణి కృష్ణవేణి వస్తున్నాను పిన్ని. ఏందే పిలుస్తా ఉంటే పలకవేంది? పిన్ని, ఏందే నువ్వు ఒక్కదానే ఊపుకుంటా వస్తాండవు? కృష్ణవేణి ఏడా? పొద్దున్నే వస్తే డబ్బులు ఇస్తానని మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా, అక్కడికి వెళ్ళిందేమో. నాన్న, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదమ్మా, కొంచెం శక్తి వచ్చినట్టుంది. బావుగారు, బ్యాంకు వాళ్ళకి డబ్బు కడితే మీ తమ్ముణ్ణి వదిలేస్తామని కృష్ణవేణికి చెప్పినారంట. 30 లక్షల గడువు విషయం కృష్ణవేణి వీళ్ళెవ్వరికీ చెప్పకుండా తన నెత్తి మీద వేసుకొని తిరుగుతోందా? నాకే రూపాయి అప్పు పుట్టలేదమ్మా. పాపం కృష్ణవేణికి ఎవరిస్తారు? నిజమే నాన్న, కానీ ప్రయత్నం అయితే చేస్తుంది. మీ బరువు బాధ్యతలు నేను మోస్తాను అని నాకు ధైర్యం చెప్పి పాపం పిచ్చిదానిలా డబ్బు కోసం తిరుగుతోందా? కృష్ణవేణి వల్ల ఏమవుతుంది బావుగారు? మీరే ఏదోటి చేసి ఆయన బయటికి తీసుకురావాలి బావుగారు. భయంగా ఉండాది. నువ్వేం భయపడకమ్మా, ఏదో ఒకటి చేసి వీరభద్రాన్ని విడిపించుకొస్తాను. ధైర్యంగా ఉండమ్మా. మావయ్య, మొదటిసారి మీ మేనకోడలు మీకు చెప్పకుండా జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకుంది. నేను తీసుకునే నిర్ణయం తప్పు ఒప్పో నాకు తెలీదు. నేను ఏమైపోయినా పర్వాలేదు, మీరెప్పటికీ సంతోషంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. పెద్ద కొడుకుగా మీ భారాన్ని మోస్తానన్నాను. అలివేణక్కకి నేనే పెళ్లి చేస్తా అన్నాను. నా మాట నెరవేర్చుకుంటున్నాను మావయ్య. నేను తీసుకునే నిర్ణయాన్ని మీకెలా చెప్పను? ఒకవేళ జరిగిందంతా చెప్తే మీరు అంగీకరిస్తారా? పిచ్చివాడు వంశీకృష్ణతో పెళ్ళంటే మీరు అస్సలు ఒప్పుకోరని కూడా నాకు తెలుసు. అందుకే చెప్పాలనుకున్నా నేను చెప్పలేను. నా పరిస్థితి అలాంటిది మావయ్య. నేను తీసుకునే నిర్ణయం వల్ల మీతో ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నాకు తెలీదు. మీ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ దూరం అవ్వకుండా ఉంటాయని నమ్మకంతోనే అంతా దేవుడి మీద భారం వేస్తున్నాను.
ఏంటి కాకి దౌర్జన్యం? నేనేమైనా చెట్టు మీద కాకినా లేకపోతే పుట్ట మీద చీమని అనుకున్నారా? నేను నాగరాజుని. నేను ఎవరినో తెలియకుండానే మీ ఎస్ఐ నన్ను స్టేషన్ తీసుకురమ్మన్నాడా? చెప్పండి. అదిగో మా ఎస్ఐ, ఆ విషయం ఆయన అడగండి. ఎస్ఐ గారు మీరా? నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను నాగరాజు గారు. మీ పోలీసులకి నా గురించి తెలియనట్టుంది. మీరైనా కాస్త చెప్పొచ్చు కదండి. ఎస్ఐ గారు, మీరు నన్ను కొట్టారా? నాగరాజు, ఓవర్ యాక్టింగ్ చేయకుండా చెప్పేది విను. ఏంటండి మీరు? వాళ్ళేమో కాలర్ పట్టుకొని లాక్కొచ్చారు, మీరేమో లాక్ కొట్టారు. ఏంటండి దౌర్జన్యం? ఏమండి, ఈ నాగరాజ్ అంటే ఏమనుకున్నారు? ఇది చూడండి. వీళ్ళంతా రైతులు. రాబోయే ఎలక్షన్ లో కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా నిలబడితే ఏకగ్రీవంగా వెనుక్కుంటామని రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు. అది నా కెపాసిటీ. అట్లాంటి కెపాసిటీ ఉన్న నన్ను ఇన్ఫర్మేషన్ లేకుండా, రీజన్ చెప్పకుండా నా ఇంటికి వచ్చి నా చొక్కా పట్టుకొని లాగుతారా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఎస్పీ గారు నాకు బాగా క్లోజ్. ఆయన లైన్ లోకి వచ్చాడంటే. లైన్ లో ఎందుకు నాగరాజు? లైవ్ లోనే ఉన్నారు. ఏంటో మాట్లాడు. నాగరాజు, సార్ నమస్తే. మీరొచ్చారేంటి సార్? నేనేంటయ్యా, మా డీజీపీ, మా కమిషనర్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, స్టేట్ మొత్తం కదిలిపోయింది. వీళ్ళంతా నీ దగ్గరికి రావాలని బయలుదేరారు. నేనే వద్దన్నాను. నా దగ్గరకా? ఎందుకు సార్? నా సర్వీసులో మా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పైనుంచి కింది దాకా ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయింది నీ విషయంలోనేనయ్యా. నువ్వు చాలా గ్రేట్. సార్, మీ వాళ్ళేమో నా కాలర్ పట్టుకొని లాక్కొచ్చారు. ఎస్ఐ గారేమో నన్ను లాక్ పెట్టి కొట్టారు. మీరేమో నా కాలర్ ఎగరేసేలా పొగుడుతున్నారు. అసలు విషయం ఏంటి చెప్పండి సార్. ఇంకా నటించకయ్యా నాగరాజు. బ్యాంకులో 30 లక్షలు కొట్టేసింది నువ్వే. ఒప్పుకో. నేను 30 లక్షలు కొట్టేశానా? అర్థమైంది. లక్ష్మీనారాయణ కాపాడి నన్ను తొక్కేయడానికి కుట్ర జరుగుతుంది. స్టేట్ మొత్తం ఒక్కటైంది. నాగరాజు, నీ కేసు 5 నిమిషాల్లో ముగిస్తానని మంత్రి గారికి మాటిచ్చాను. నిజం ఒప్పుకోవయ్యా బాబు. నేను ఒప్పుకోను. స్టేట్ కాదు, సెంట్రల్ కాదు, దేశం మొత్తం కదిలొచ్చినా నేను భయపడను. ధర్మో రక్షితి రక్షత అనే సూత్రాన్ని నమ్ముతాను. ధర్మం నా వైపు ఉంది. నేను తప్పు చేశానని ఒక్క సాక్ష్యం చూపించండి. సాక్ష్యం అంటే సెల్ ఫోన్ చూపిస్తున్నారేంటి సార్? అమ్మా, లక్ష్మీనారాయణను పద్మవ్యూహంలో నిలబెట్టాను. ఇక మీరు చూసుకోండి. 48 గంటల్లో లక్ష్మీనారాయణ రోడ్డు మీద అడుక్కు తినాలి. పగ నాది. కొట్టేసిన వాటిల్లో 5 లక్షలు మీవి. అంటే లక్ష్మీనారాయణ పరువు విలువ 5 లక్షలు. 5 లక్షలేంటి, కోటినే ఖర్చు పెడతాను. నాగరాజు, లక్ష్మీనారాయణ మీద కోపంతో ఇదంతా చేసావా? చిచ్చి, నువ్వసలు మనిషివేనా? ఎస్పీ గారు, ఇంత పకడ్బందీగా వచ్చి నా పరువు తీస్తారనుకోలేదు. ఆ 30 లక్షల పాపం నాదే. ఎస్పీ గారు, స్టేషన్ వరకు మన జీప్ ఉంది కదండి. ఇప్పుడే పాత జీపును మార్చేసి కొత్తది కొన్నాం. హై స్పీడ్ లో స్టేషన్ కి వెళ్తుంది. పద. అయితే పదండి. ఒరేయ్, మనమంతా లక్ష్మీనారాయణ విషయంలో చాలా తప్పు చేశాం. పదండి. ప్రెసిడెంట్ కుర్చీ అని ఆశపడ్డం కాదు, దానికి తగ్గట్టుగా సేవ చేస్తే ఎవ్వరికైనా కుర్చీ దక్కుతుంది. ఇలా అడ్డదారిలో పదవిలోకి వద్దామనుకుంటే అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్తారు. అది సరే,
ఆ లక్ష్మీనారాయణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు అనుకుంటే ఇంత అర్జెంటుగా ఏ దేవుడు ఏ దేవత వచ్చి కాపాడిందబ్బా? ఒకసారి రాధాకృష్ణ గారితో మాట్లాడతాను. ఆయన ఇచ్చిన గడువు అయిపోయింది. కృష్ణవేణికి ఏం చెప్పాడో ఏంటో కనుక్కుంటాను. నాన్నా, అన్నయ్య, వీరభద్రం, వీరభద్రం, ఎలా వచ్చావురా? నిన్ను వదిలేశారా? అవునన్నయ్య, నేను నిర్దోషునని వదిలేశారు. ఇది కళ నిజమా? నాకు అదే అర్థం కాలేదన్నయ్య. నిన్ను వదిలేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? రాధాకృష్ణ గారు ఫోన్ చేసి మీ అన్నయ్య మంచితనమే నిన్ను కాపాడింది అన్నారు.